కేసీఆర్ మీదన ఎట్టకేలకు రాధాకృష్ణ గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. తెలంగాణ నాడ్డాన్ని గర్చించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి. అదేమిటో కానీ ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించి అధికారంలోకి వచ్చిన పలువురు నేతలు కేసులు ఎరుక్కున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వంతు వచ్చింది. కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాలను సొంత జాగీర్లు చేసుకుని పాడి ఆవులుగా మార్చుకునే ప్రయత్నం చేయడమే అనర్థాలకు కారణం కాదా? డబ్బు సంపాదనకు అలవాటు పడిన నేతలను, అధికారుల్ని సమాజం కూడా ఓ స్థాయి వరకే మన్నిస్తుంది. ఇప్పుడు కవిత విషయంలో కూడా జరుగుతున్నది అదే. తొలి 5 ఏళ్లు పెద్దగా ఆరోపణలు లేకుండా పనిచేసిన కేసీఆర్ కూడా రెండవ పర్యాయం రెవెన్యూ తదితర విషయాల్లో అడ్డగోలుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కవిత రాష్ట్ర సరిహద్దులు దాటి ఢిల్లీ వరకు వెళ్లారు. లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. కవిత అరెస్ట్ సందర్భంగా అక్కడి పరిస్థితులు గమనిస్తే కేసీఆర్ కుటుంబం ఒంటరైనట్టుగా భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్కి ఇప్పుడు సంఘీభావం ప్రకటించే వాళ్ళు కనిపించడం లేదు. తాము శాశ్వతంగా అధికారంలోనే ఉంటామని విర్రవీగే నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు కవిత ఉదంతం హెచ్చరిక. మొత్తం మీద తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ మహర్జాతకుడని చెప్పాలి. ఈ అరెస్ట్ ఏదో అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుంటే కాంగ్రెస్కి మెజార్టీ లభించి ఉండేది కాదు. రేవంత్ సీఎం అయి ఉండేవారు కాదు. కవిత అరెస్టును కేసీఆర్ ఎంతవరకు ఉపయోగించుకుని ఉండేవారో తెలియదు. కానీ బీఆర్ఎస్తో తమకు అవగాహన లేదని చెప్పుకునే మహదావకాశం బీజేపీకి దక్కేది. అదను చూసి దెబ్బ కొట్టాలని అంటారు. కవితను అరెస్ట్ చేయడం కూడా ఇప్పుడు బీజేపీకి మేలుకి చేయకపోవచ్చునన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు ఈ అరెస్ట్ కేసీఆర్ ఉపయోగపడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మోడీ రోడ్ షో జరుగుతున్న సమయంలో కవిత అరెస్ట్ జరగడం కాకతాళీయం కాకపోవచ్చు. బీఆర్ఎస్తో తమకు అవగాహన లేదని తెలంగాణ సమాజానికి స్పష్టమైన సంకేతం ఇవ్వడం కోసమే కేంద్ర పెద్దలు ఈ సమయాన్ని ఎంచుకున్నారని చెప్తున్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయడంతో పాటు అవినీతిమయం చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. ఆయన పుణ్యమాని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో లేకుండా, డబ్బు లేకుండా ఉండని పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించిన ఫలితాన్ని కేసీఆర్ ఇప్పుడు అనుభవిస్తున్నారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోయినా తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి రాలేదు. ఈయన అపరిచితుడు అనడానికి సాక్ష్యం ఇదే. ఓ పక్కన జనం ఎవడు పట్టించుకోవట్లేదని ఆయనే రాస్తాడు, మరోవైపున బీజేపీకి ఇది దెబ్బ అని ఆయనే రాస్తారు. చంద్రబాబుతో బీజేపీ కలిసి ఉండాలి, బీజేపీ వల్ల చంద్రబాబుకి బెనిఫిట్ కావాలి, అదే సందర్భంలో బీజేపీ బాగుపడకూడదు. ఓ పక్కన బీజేపీ ఇప్పుడు తీసుకొచ్చి, అంటే ఇంతకుముందు అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ నష్టపోయిందట, ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల బీజేపీ నష్టపోతుందట. అంటే బీజేపీ మీద ఈయనకుండే కడుపు మంట కమ్యూనిస్టు ఉద్యమకారుల్లో నుంచి వచ్చినటువంటి వాడు కావడంతో ఆ కడుపు మంట అట్లాగే ఉంటుంది. ఈయన కొత్త పలుకులోని చెత్త పలుకులోని నీచ రాతలు అట్లాగే ఉంటాయి.